ఆస్థానా, పుత్రజయ లాంటి కొత్త నగరాల నిర్మాణాల్లోని అనుభవాలు, అక్కడి ప్రణాళికలు అమరావతి నిర్మాణ ప్రణాళికల మెరుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ అభిప్రాయపడ్డారు. ఆస్థానా, అమరావతి రెంటిని సోదర నగరాలుగా భావించి అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఆ దేశాన్ని సిఆర్డీఏ ఆహ్వానించిందని చెప్పారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు త్వరలోనే ప్లాట్ల కేటాయింపు పూర్తవుతుందని వెల్లడించారు. అమరావతిలో 7 ప్రధాన రహదారుల పనులకు త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఆస్థానా పర్యటన సహా రాజధాని కార్యకలాపాల వరకు వివిధ అంశాలపై సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్తో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ప్రపంచ స్థాయి రాజధానిని అమరావతిలో నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగానే విదేశాల్లో ఉన్నటువంటి నమూనాలను ప్రత్యక్షంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, అక్కడి నుంచి మన రాష్ట్రంలో కొత్త రాజధానిలో ఎలాంటి అనుసరించే అంశాలు ఉన్నాయనే విషయాన్ని అధ్యయనం చేయడం కోసం సిఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ గారితో పాటు ఇతర అధికారులు కూడా ఆస్థానాను ఇతర ప్రాంతాలు పర్యటించారు. అమరావతికి ఆస్థానాకి ఎలాంటి సారూప్యత ఉంది, అమరావతిలో అనుసరించదగిన అంశాలు ఏమున్నాయి అనే విషయాన్ని సిఆర్డీఏ కమిషనర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అమరావతికి ఆస్థానాకి, అమరావతికి ఇతర నగరాలకు ఉన్న సారూప్యత ఏంటి, ఏ విధంగా మనం ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి? అమరావతి నగరానికి ఆస్థానాకి చాలా దగ్గర సారూప్యాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కూడా ఒక నది ఉంది. ఆ నదికి ఒక పక్కన పాత ఆస్థానా ఉంది, రెండో వైపున వాళ్ళు ఈ నగరాన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఈ 14 సంవత్సరాల్లో వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని, మోడర్న్ నగరాన్ని నిర్మించుకున్నారు. అయితే అక్కడ ఆస్థానా జన్ ప్లాన్ అని చెప్పేసి సిఆర్డీఏ లాంటి సంస్థ అక్కడ వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆస్థానా జన్ ప్లాను వరల్డ్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలతోటి వాళ్ళు అక్కడ నగరాన్ని నిర్మించుకున్నారు. సో ఆస్థానా జన్ ప్లాన్ తోటి ఇప్పుడు మనం సిఆర్డీఏ ఈ సిస్టర్ స్టేట్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళతోటి మనం ఒక జాయింట్ గ్రూప్ కింద మనం ఫామ్ చేసుకుని మనం ముందుకు వెళ్తున్నాం. ఆస్థానం నుంచి మనం అనుసరించి ఈ ప్రాంతంలో అభివృద్ధికి అంటే వాళ్ళ నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది, ఎలాంటి భాగస్వామ్యం మన రాష్ట్రంలో ముఖ్యంగా మన నగరంలో ఉండే అవకాశం? రోడ్స్ డిజైన్ కానివ్వండి, కంటిన్యూస్ ట్రాఫిక్ ఫ్లో కానివ్వండి, మానిటరింగ్ కానివ్వండి, సివరేజ్ ట్రీట్మెంట్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, అన్నీ కూడా ద లేటెస్ట్ టెక్నాలజీ తోటి వాళ్ళు ఉపయోగించి కట్టుకున్నారు. అక్కడి నుంచి క్విక్గా లెర్న్ చేసుకుని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు మనకి ఎలాంటి సహకారం అందిస్తూ ఉన్నారు సార్? ఏ అంశాల్లో సహకారం ఉంటుంది? ఇప్పటికే 2 సార్లు మనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళతోటి మాట్లాడాము. మొన్న నేను వెళ్ళొచ్చాము. తర్వాత ఐ థింక్ బై అక్టోబర్ ఎండ్ ఆస్థానా నుంచి కూడా ఒక డెలిగేషన్ ఇక్కడికి వస్తుంది. వారు వచ్చినటువంటి సందర్భంలో దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్, అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా వెళ్తాం అనేది ఫైనలైజ్ అయ్యి ముందుకు వెళ్తాం. ఇతర ప్రాంతాల్లో కూడా పర్యటించారు కదా, అక్కడ ఇప్పటికే చాలా దేశాల్లో ఉన్నటువంటి కొత్త నగరాలను చూడడం జరిగింది. అంటే మన అమరావతికి ఏ నగరాల నుంచి ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయి సార్? ఆ దేశంలో ఉన్నటువంటి నగరాల్లో అంటే నయరాయ్పూర్ కానీ, గాంధీనగర్ కానీ, ఏవైతే ఈవినింగ్ 5 తర్వాత మనకి కంప్లీట్గా గోస్ట్ సిటీస్ కింద మారిపోతున్నాయి, అదే విధమైనటువంటి పరిస్థితి పుత్రజయలో కూడా ఉంది. 5 గంటల తర్వాత అంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా అక్కడ నివసించే పరిస్థితి లేదు. ఎక్కువ మంది మళ్ళీ సిటీకి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏ విధమైనటువంటి తప్పు చేయకూడదు మనం, అది పుత్రజయ మనకి కనిపిస్తూ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్, అలాగే ఆస్థానాలో ఏ విధంగా అయితే వాళ్ళు గవర్నమెంటు, తర్వాత సెమీ గవర్నమెంటు, సెమీ పబ్లిక్ ఏ విధంగా ఒక చాలా చక్కగా వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకుంటూ వచ్చారు. సో ఆ ఎగ్జాంపుల్ మనకి ఇస్ మోర్ రిలవెంట్ అనిపిస్తూ ఉంది. ఏ విధంగా మనం తప్పులు చేయకూడదు, అది మనం పుత్రజయ నుంచి మనం కొంత నేర్చుకునే అవకాశం వచ్చింది. అమరావతి నగరంలో సాంకేతికంగా ఎలాంటి పరిజ్ఞానం ఉపయోగించాలి అని చెప్పి ఈ విదేశీ పర్యటనల ద్వారా సిఆర్డీఏ భావిస్తుంది. అలాగే మెట్రో రైలు లేదా ఇతర రవాణాకు సంబంధించిన అంశాలు కూడా మీ అధ్యయనాలు ఏవే గుర్తించడం జరిగింది? ఈ నగరాలన్నింటిలోనూ కూడా వాళ్ళు చాలా సైంటిఫిక్గా ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ను, నెట్వర్క్ని ఏర్పాటు చేసుకున్నారు. రాజస్థాన్లో కానీ పుత్రజయలో కానీ అండర్ గ్రౌండ్ కేబులింగ్ అనేది ఉంది. ఎక్కడ కూడా మీకు ఓవర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్స్ కానివ్వండి, లేకపోతే ఫైబర్ కేబుల్స్ కానివ్వండి, టీవీ కేబుల్స్ ఎక్కడ కూడా మనకు కనిపించవు. సో ఆ టెక్నాలజీ వైజ్ దే ఆర్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడటం జరిగింది. సో అదే విధమైనటువంటి టెక్నాలజీ మన దగ్గర కూడా ఉపయోగించాలనేది మన ప్రణాళికలో పెట్టుకున్నాం. ఇప్పుడే రాజధానికి సంబంధించి కొంతవరకు మాస్టర్ ప్లాన్ ఇవ్వడం అయింది. ఇంకా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపేర్డ్ అనేది ఇంకా తయారు చేసే దశలో ఉంది. స్విస్ ఛాలెంజ్ పద్ధతి కూడా టెండర్లు, గ్లోబల్ టెండర్ పిలుస్తున్నారు. అంటే స్విస్ ఛాలెంజ్కి 11వ తారీఖు వరకు గడువు ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా పొడిగించే అవకాశం ఉంటుందా? అలాగే ఆర్కిటెక్చర్లు కానీ ఇవన్నీ ఫైనలైజ్ చేసి డిపిఆర్ ఎప్పుడులోగా తయారయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. రాబోయే 1 మంత్లో మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక 7 రోడ్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేయమని చెప్పారు. అవి కూడా స్టార్ట్ చేస్తున్నాం.
అలాగే మనకి విత్ ఇన్ ద లేఅవుట్ ఎల్పిఎస్ లేఅవుట్స్లో సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం డీటెయిల్డ్ ప్లానింగ్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ జరుగుతూ ఉంది. అవి కూడా మనం రైతులకు మన ప్లాట్లు ఇవ్వగానే వాటిని కూడా ప్యారలల్గా మొదలు పెట్టడం జరుగుతుంది. అంటే కొత్త సీడ్ యాక్సెస్ రోడ్లు 7 రోడ్ల వరకు ప్రతిపాదన జరిగింది. అంటే దీన్ని ఎన్ని కోట్లతో చేయబోతున్నారు? టెండర్లు ఎప్పుడు పిలిచే అవకాశం? నెక్స్ట్ 15 to 20 డేస్లోనే అవి టెండర్ స్టేజ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 28 గ్రామాల పరిధిలోని ఎప్పటికీ రైతులకు తిరిగి ప్లాట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవి రైతులతోటి మనం పనిచేస్తున్నప్పుడు రైతుల్ని వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళ యొక్క సూచనల్ని మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం, అలాగే వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్షన్ అవ్వటం వల్ల కొంత టైం పడుతూ ఉంది. బట్ ఆల్మోస్ట్ బై అక్టోబర్ ఎండ్ కల్లా కూడా అన్ని గ్రామాలు మనం పూర్తి చేసేస్తాం. ఇప్పుడు ఈ వీక్లోనే 9 గ్రామాలకు మనం ప్లాట్లు ఇచ్చేస్తున్నాం. ఐ థింక్ బై 20th లోపల మన 9 గ్రామాలు అయిపోతాయి. ప్రధానంగా రాజధాని నగరంలో ఈ 2 సంవత్సరాల్లో అనుకున్నంత రీతిలో పనులు కానీ అవి కానీ వేగంగా లేదు అనేటువంటి ఒక నిరాశ రైతుల్లో కొంతవరకు వ్యక్తం అవుతుంది. అలాగే కొన్ని రకాల అనుమానాలు నివృత్తి చేయడానికి సిఆర్డీఏ సరిగ్గా స్పందించడం లేదు అనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అంటే వీటన్నిటిని అధిగమించడం కోసం సిఆర్డీఏ ఆలోచన ఏ విధంగా ఉంది? మొదట్లో చూపించినంత ఉత్సాహం సిఆర్డీఏ ఇప్పుడు మాతో సంప్రదింపుల్లో లేదు అనే ఒక భావన కనిపిస్తుంది. అది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే మనకి February 17th మనం మాస్టర్ ప్లాన్ ఫైనలైజ్ చేసుకున్నాం. సో February 17th నుంచి ఇప్పటి వరకు మనం ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్స్, అలాగే కంప్లీట్ డేటాబేసు, అలాగే ఈ డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో ఒక్కో గ్రామానికి కనీసం 7-8 సార్లు కన్సల్టేషన్లు జరిగినాయి. సో అది ఆ కన్సల్టేషన్ ప్రాసెస్లో మనం ఎక్కువ టైము తీసుకోవటం జరుగుతూ ఉంది. అందుబాటులో కానీ లేకపోతే ఇష్యూస్లో కానీ మనం వెనక్కి ఉండటం అనేది కరెక్ట్ కాదు. అది చివరిగా సార్, నేలపాడు గ్రామంలో అంటే రైతులకి ఇంకా సమీకరణలో రాకుండా మిగిలిపోయిన భూముల్ని సేకరణ ద్వారా తీసుకురావడం జరిగింది. అంటే భూ సేకరణ ద్వారా తీసుకోవాల్సింది ఎన్ని ఎకరాలు తీసుకోవాల్సింది, వీటికి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఎప్పటిలో ఉంది? ప్రతి గ్రామంలో కూడా ఇప్పటివరకు ఇంకా సమీకరణలోకి ఇవ్వనట్టు రానటువంటి వారు ఎవరైతే ఉన్నారో మనకి 2013 చట్ట ప్రకారం మనం నోటీసులు ఇచ్చాము. అలాగే ప్రాసెస్ కూడా జరిగిపోతూ ఉంది. దగ్గర 2 గ్రామాల నోటిఫికేషన్ కూడా అయిపోయింది. తర్వాత 6 గ్రామాలు ఈ వారంలో మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తున్నాము. మిగిలినవి ఎస్ఐఏ స్టడీస్ గ్రామ సభలు పూర్తి చేసుకున్నాము. 2వ విడత గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ విలేజ్ బై విలేజ్ జరుగుతూ ఉంది. రాజధాని ప్రాంతాలకు సంబంధించి భూ సమీకరణలో రాని భూములకు సంబంధించి భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు అక్టోబర్లోగానే మొత్తం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే విదేశాల పర్యటనల ద్వారా విదేశాల్లో ఉన్నటువంటి కొత్త నగరాల్లో అక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించి ఇక్కడున్న మాస్టర్ ప్లాన్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు అనుగుణంగా విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయని సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.